గౌరవ చైర్మన్లు, గౌరవ జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి శాస్త్రజ్ఞులు చెబుతున్న దాని ప్రకారం దేశవ్యాప్తంగా ఈ వర్షాభావ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటదనేది శాస్త్రజ్ఞులు చెబుతున్న దాన్ని బట్టి యథార్థంగా ఇప్పుడు చూస్తుంటే మబ్బులు విపరీతంగా పడుతున్నాయి. చుక్క నీరు పడటంలా శాస్త్రజ్ఞులు చెప్తున్నట్లే నడుస్తుంది. 3 రోజుల క్రితం ఏదైతే కేబినెట్ జరిగిందో ఆ కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఉన్నతాధికారులందరూ ఈ వర్షపాతం తక్కువ ఉన్న కారణంగా ప్రతి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు యాక్చువల్గా నిన్న మండే నాడు 20th నాడు రివ్యూ పెట్టుకొని ఒక రిపోర్టుని గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సమక్షంలో ఇచ్చి అదే రకంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా దేవసేన గారిని వరంగల్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జిగా వారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా వారిని కూడా పంపించడం జరిగింది. ఈ విపత్కాల పరిస్థితుల నుంచి ప్రతి ఉమ్మడి జిల్లాని ఎలా మనం ఎగ్జిట్ కావాలి, రైతన్నలకి మనం ఏ రకమైన భరోసా ఇవ్వాలి, తాగునీటి సమస్యని ఎట్లా ఓవర్కమ్ కావాలి, అదే రకంగా ఎన్ఆర్జీఎస్ లో పనిచేసే కూలీగా పనిచేసే ఆ కుటుంబ సభ్యులని ఎలా ఆదుకోవాలి, ఇలా ఒక 4-5 ప్యాటర్న్స్ లో డీటెయిల్ రిపోర్ట్ ఒకటి ఎవరీ నియోజకవర్గం బై నియోజకవర్గం, మండలం బై మండలం ఒక డీటెయిల్ రిపోర్టు కలెక్ట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. తదుపరి ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత కేబినెట్ లో డెసిషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌత్ లో ఉన్న ఈ సివిఆర్టీని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొన్న నిర్ణయం తీసుకుంది. ఈరోజు మెయిన్ ఎజెండా అది.